తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. నా ప్రియమైనటువంటి శ్రోతలకు ప్రభునామమున శుభములను వందనములను తెలియజేస్తూ జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచూ ఉన్నాను. గ్రంథము నుంచి ఒక్క మాట చదువుకొని సందేశంలోనికి వెళ్దాం. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము. నేను పాపము చేసి తిని. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, పరమ తండ్రి, వందనాలు, స్తుతులయ్యా. మరొకసారి నీ కృపాసనం చేరడానికి తరుణం ఇచ్చావు. వందనాలు ప్రభువా. ఇదిగో నీ వాక్యాన్ని ధ్యానించనంటున్నాను, బోధించనంటున్నాను. ధ్యానించుటకు బోధించుటకు ఏపాటి వాడన తండ్రి, ఎంతటి వాడనయ్యా. ఇదిగో నీ ప్రియబిడ్డలు టీవీ ద్వారా వినుటకు సిద్ధపడినటువంటి ఆయన శ్రోతలను మీ పాదముల చెంతకు తీసుకొని వచ్చి ప్రార్థిస్తున్నాను. ఆయన నన్ను, మా శ్రోతలను ప్రభువా ఒక్కసారి దర్శించయ్యా. మంచి వాక్యం బోధించబడాలి, మంచి వాక్యం వినబడాలి. నీ జీవవాక్కులు వినిపింపచేయి తండ్రి. నీ వాక్కులలో జీవం ఉంది, బలం ఉంది, శక్తి ఉంది ప్రభువా. సహాయం చేయి తండ్రి. నన్ను బలపరిచి నిలబెట్టమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నేను పాపము చేసి తిని. ఐ హ్యావ్ సిన్డ్. చాలా మంచి మాట, చాలా ముఖ్యమైన మాట. నేను పాపము చేసి తిని. పాపపు ఒప్పుకోలు స్టేట్మెంట్. నేను పాపము చేసి తిని అని ఒప్పుకున్నటువంటి స్టేట్మెంట్. అంటే ఒప్పుకోలు ప్రాయశ్చిత్తాన్ని తెలియజేస్తుంది. ప్రాయశ్చిత్తము దీనినే ప్రాయశ్చిత్తము లేక ఒప్పుకోలు. దీన్ని ఇంకా కొన్ని మాటలతో పిలుస్తూ ఉంటారు. పర్యాయ పదాలు ఉన్నాయి. పరితాపము, నొచ్చుకొనుట, అనుతాపము, చింతించుట, ఇవన్నీ కూడాను పశ్చాత్తాపమునకు పర్యాయ పదాలుగా వాడబడుతూ ఉంటాయి. అయితే ఎప్పుడు ఒక వ్యక్తి పశ్చాత్తాపడతాడు? పశ్చాత్తాపం అంటే తాను ఇంతకు మునుపు చేసినటువంటి అతిక్రమములను, తప్పులను, దోషముల కొరకు చింతించుట, ఒప్పుకోవడము, మార్పు చేయకుండా నిశ్చయించుకోవడము, దాన్ని పశ్చాత్తాపము అంటే. అది ఎప్పుడు చేస్తాడు? మార్పు నొందిన మనస్సు పొందినప్పుడు పశ్చాత్తాపడు. మార్పు ఎప్పుడు పొందుతాడు? ఇక నేను చేయకూడదు ఈ అతిక్రమ కార్యములను, ఈ దోషములను, ఈ తప్పిదములను నేను ఎంత మాత్రం చేయకూడదని ఎప్పుడైతే తన మనస్సును మార్చుకుంటాడో, మనస్సు మారుతుందో, మారు మనస్సు కలుగుతుందో, అప్పుడు అది పశ్చాత్తాపము అనబడుతుంది. నిండైనటువంటి పశ్చాత్తాపము అనబడుతుంది. కాబట్టి పశ్చాత్తాపము, మారు మనసు రెండు ఒకదానికొకటి సంబంధం కలిగినవి. ఎంత మాత్రము విడదీయబడని రెండు పదాలు పశ్చాత్తాపము, మారు మనస్సు. కాబట్టి పశ్చాత్తాపడ్డాడంటే మారు మనసు కలిగి ఉంటాడు. మారు మనసు కలిగితేనే పశ్చాత్తాపం వస్తుంది. ఒకదానిని ఒకటి ఎంత మాత్రము విడదీయబడని స్వభావాలు ఇవి రెండు. నా ప్రియమైనటువంటి వారలరా, చూడండి, ఇది దేవునికి చాలా ఇష్టమైంది. ఎందుచేతనంటే ఒక వ్యక్తి చేసిన తప్పులను, అపరాధములను, పాపములను ఎప్పుడైతే ఒప్పుకుంటాడో ఆ వ్యక్తి నిర్దోషిగా తీర్చబడతాడు, పాపము లేనివాడుగా ఉంటాడు. అటువంటి వ్యక్తులు ఆయనకు చాలా చాలా ఇష్టము, బహుగా ప్రేమిస్తాడు. కాబట్టి పశ్చాత్తాపము అంటే ఆయనకు చాలా చాలా ఇష్టము. పశ్చాత్తాపడిన వారంటే ఆయన ఎంత ఇష్టపడతాడో మన ప్రభు అయినటువంటి దేవుడు. కీర్తనల గ్రంథం 32వ కీర్తన, ఇది దేవునికి చాలా చాలా ఇష్టమైనటువంటిదని చెప్పుకున్నాం కదా. కీర్తనల గ్రంథము 32వ కీర్తన మొదటి వచనములో ఈ మాట వ్రాయబడింది. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. అతిక్రమములు పరిహారం అంటే కొట్టివేయబడి, తీసివేయబడి, రిమూవ్ చేయబడి, విడుదల చేయబడినటువంటిది. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. ధన్యత అంటే గొప్ప భాగ్యవంతుడు. ధన్యుడు అంటే గొప్ప ధన్యత, అంటే గొప్ప భాగ్యము. ఎవరు? తన అతిక్రమములు, తన పాపములకు పశ్చాత్తాపమునొందినవాడు ధన్యుడు. అటువంటి ధన్యుడిని ఎందుకు ధన్యుడు అంటే యెహోవా చేత మరి అటు నిర్దోషి అనిపించుకోబడతాడు. ఎందుచేత పాపములు పరిహరించబడ్డాయి, అతిక్రమములు తుడిచివేయబడ్డాయి, పాపములు కొట్టివేయబడ్డాయి.
అందువలన అతడు నిర్దోషి అవుతాడు. దోషం లేదు కాబట్టి నిర్దోషి అవుతాడు. అయితే ఆ మాట యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. కాబట్టి ఆ ధన్యత పశ్చాత్తాపము నొందిన వారికి, ప్రాయశ్చిత్తము నొందినటువంటి వారికి, పరిహరింపబడిన వారికి అనుగ్రహించబడుతుంది. అది గొప్ప భాగ్యము, ధన్యత. దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు అని చెప్పేసి మరి వ్రాయబడింది. రండి తరువాత ముందుకు వెళ్దాం. పశ్చాత్తాపము ఎందుకు అవసరము? మొట్టమొదటిది ఏంటంటే ఆ పశ్చాత్తాపపడుట దేవునికి ఇష్టము. అంతేకాదు ఏ వ్యక్తి కూడా పాపం చేసి దోషి అనిపించుకొని పాపి అనబడి పాపంలోనే మరణించి పాప శిక్షను అనుభవించడము దేవుడికి ఎంత మాత్రము ఇష్టము లేదు. ఏ వ్యక్తి అయినా సరే పాపం చేసి పాపం ఒప్పుకోకుండా పాపంలోనే జీవించి పాపంలోనే గతించి పాపంలో మరణించినట్లయితే దేవునికి ఇష్టము ఉండదు. ఎలాగైనా సరే ఆ వ్యక్తి పాపాన్ని ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, మారుమనసు పొందాలి, నిర్దోషిగా ఉండాలి అని ఆయన కోరుకుంటాడు. ఎందుకంటే సమస్త జీవరాశి ఆయన సృష్టి, ఆయన ఇష్టపడతాడు, ఆయన బిడ్డలము, ఆయన కోరుకుంటాడు ఆ విధంగా. కాబట్టి పశ్చాత్తాపడుట దేవునికి ఇష్టమైనటువంటి పని. ఆ తర్వాత అయితే పాపి పశ్చాత్తాపడడానికి పాపి ఎలా అవుతాడు అంటే బైబిల్ చెప్తుంది. రోమాపత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. అందరూ త్రోవ తప్పి దేవుని మార్గములో నడవలసినటువంటి వారు ఆ మార్గాన్ని విడిచి, త్రోవ తప్పి మార్గాన్ని విడిచి పనికి మాలిన వారైరి. అందువలన మారాలి, వాళ్ళు మార్చుకోవాలి, జీవితం మారాలి, హృదయం మారాలి, మనస్సు మారాలి. అందువలన త్రోవ తప్పిపోయినారు కాబట్టి మారాలని కోరుకుంటాడు. అదే రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారట చెప్తున్నాడు భక్తుడు, చెప్తున్నాడు, గ్రంథం చెప్తుంది. ఆల్ హ్యావ్ సిన్డ్, అందరూ ఏ భేదము లేకుండా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారట. మరి పాపులుగా ఉండి మరణించడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఎక్కడుంది ఇది? 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, 1 తిమోతి 1:15లో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అని చెప్పేసి వ్రాయబడి ఉంది. ఆయన ఎటువంటి వారిని ఇష్టపడతాడంటే విరిగి నలిగిన మనస్సు కలిగిన వారిని ఆయన ఇష్టపడతాడు. ఆ విరిగి నలిగిన మనస్సు అంటే ఆయనకు చాలా చాలా ఇష్టము. అంటే విరిగి నలిగిన, పాపము చేసి పశ్చాత్తాపముతో మనసు మార్చుకొని, పద్ధతి మార్చుకొని, తరువాత జీవితాన్ని మార్చుకొని, తన తలంపులు ఊహలన్నింటినీ మార్చుకున్నటువంటి వ్యక్తిని విరిగి నలిగినటువంటి వ్యక్తి అంటారు. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన మన హృదయమును నీవు అలక్ష్యము చేయవయ్యా. 51వ కీర్తనలో అంటాడు, విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టము. విరిగి నలిగిన మనస్సు హృదయం కలిగిన వారిని నువ్వు ఎంత మాత్రము అలక్ష్యము చేయవు, నిర్లక్ష్యం చేయవు, వదిలిపెట్టవని చెప్పేసి అంటాడు తన పశ్చాత్తాప కీర్తనలు దావీదు మహారాజు. నా ప్రియమైన వారలారా, పశ్చాత్తాపము ఎంత మంచిది, ఎంత ఇష్టము దేవునికి. పశ్చాత్తాపం అంటే ఏంటో తెలుసుకున్నాము. పశ్చాత్తాపము దేవునికి చాలా ఇష్టమైందని తెలుసుకున్నాము. పశ్చాత్తాపము మరి ఎందుకు అవసరము మనిషికి అది తెలుసుకున్నాము. ప్రియమైన వారలారా, కొన్ని జీవితాలని ఉదాహరణగా చూద్దాం, ధ్యానిద్దాము, నేర్చుకుందాం. దావీదు అంటాడు, పశ్చాత్తాపడతాడు, నేను పాపము చేసి తిని. సమూయేలు గ్రంథంలో ఏమంటే నేను పాపము చేసి తిని. ఎప్పుడన్నాడంటే నాతాను ప్రవక్త వస్తాడు, తప్పు చేశాడు. దేవుడు ఏం చేస్తాడంటే, వెళ్ళు దావీదుతో మాట్లాడి దావీదు పాపాన్ని ఒప్పుకోవాలి, వెళ్ళు మాట్లాడు. నాతాను ప్రవక్త వస్తాడు దావీదు దగ్గరికి, కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత దావీదు, ఓ చిన్న రాజా, ఒక చిన్న విషయము, దానికి మీరు సమాధానం చెప్పాలి. మరి ఎలా ఉంటుందో మీ అభిప్రాయము, మీ యొక్క న్యాయము లేక మీ తీర్పు ఎలా ఉంటుందో అని అంటే చెప్పమంటే అప్పుడంటాడు, ఓ ధనవంతుడున్నాడు, ఓ పేదవాడున్నాడయ్యా. ధనవంతునికి చాలా పశు సంపద ఉంది, గొర్రెలు, పొట్టేళ్ళు, మేకలు అనేకములు ఉన్నాయి. అక్కడ
అక్కడే ఒక పొరుగువాడు పేదవాడు ఉన్నాడు. వాడికి ఒక్కటే ఉంది, గొర్రెపిల్ల. చాలా ఇష్టం ఆ గొర్రెపిల్ల అంటే. ఎంతో ప్రేమతో చూసుకుంటాడు. తర్వాత తను గోరుముద్దలు తినిపిస్తాడు, తన ప్రక్కలో పడుకోబెట్టుకుంటాడు. అంత ఇష్టము. ఎందుకంటే వాడికి ఉన్నదే ఒకటి, అందువల్ల చాలా ఇష్టము. అయితే ఈ ధనవంతునికి చాలా చాలా పశు సంపద ఉంది, విస్తారంగా ఉంది. ఒకానొక దినాన ఒక అతిథి తన ఇంటికి వస్తాడు. అతిథి వచ్చినప్పుడు తన మందలో ఉన్నటువంటి గొర్రెని కానీ, పొట్టేలు కానీ, మేకను కానీ ఏమి తీసుకోకుండా ఆ పొరుగున ఉన్నటువంటి పేదవాడి యొక్క గొర్రెపిల్లని తీసుకొచ్చి వధించి మంచి విందు చేసి వచ్చినటువంటి అతిథికి భోజనం పెడతాడు. అంటే అప్పుడు రాజు అంటాడు, దావీదు అంటాడు, అతడు పాపి, అతడు మరణమునకు పాత్రుడు అంటాడు. అతడు పాపి, అతను చేసిన తప్పు మరణమునకు పాత్రుడు అంటే అప్పుడు నాతాన్ అంటాడు, ఆ మనుష్యుడవు నీవే. అయిపోయింది. ఆ మనుష్యుడవు నీవే. ఏం మాట్లాడు ఇంకా. వెంటనే అంటాడు 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనములో, నేను పాపము చేసి తిని, అయ్యో నేను పాపము చేసి, పాపాన్ని ఒప్పుకున్నాడండి, పశ్చాత్తాపడ్డాడు. చూసారా, అది దేవునికి ఇష్టమైనటువంటిది, దేవునికి చాలా ఇష్టమైనది. వెంటనే అంటాడు, నీవు చావకుండానట్లు నీ పాపము పరిహరించాడయ్యా దేవుడు. దావీదు, నీవు చావకుండా నీ పాపాన్ని పరిహరించెను అని చెప్పేసి అంటాడు. పరిహరించాడు అంటే క్షమించాడు, తీసివేశాడు, తుడిచివేశాడు, లేకుండా చేశాడు. ఎందుకంటే నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి. చూసారా, పశ్చాత్తాపడుట. ఇంకొక ఉదాహరణ, పశ్చాత్తాపం అంటే ఎంత ఇష్టమో. యోనా పిలిచాడు. సేవకుడైనటువంటి యోనాను, భక్తుడైన యోనాను పిలిచాడు. ఏంటి ప్రభువా, వెళ్ళు నినివే పట్టణానికి. నినివే యొక్క పట్టణం యొక్క పాపము బహుఘోరమాయను అంటే చెప్పడానికి, అంటే దుర్గతి అంటే పాపము ఎక్కువైంది అని చెప్పడానికి ఉపయోగించే చక్కని పదము ఘోరమాయను. అంతేకాకుండా దానికి దుర్గతి పట్టణై ఉంది. 40 దినాల్లో నేను మరి ఆ పట్టణాన్ని నశింపచేయుచున్నాను. నువ్వు వెళ్ళి వారు మారు మనసు పొందినట్లు బోధించు. నీ పాపము ఎక్కువైపోయింది, ఆకాశాన్ని అంటింది, దేవుడు సంహరించాలంటున్నాడని చెప్పేసి హెచ్చరించు, బోధించు అని యోనాను పంపిస్తాడు. సరే, యోనా మొదట మార్గం తప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత చేప మింగుతుంది, మరలా సముద్ర పొడున కక్కేస్తుంది. ఆ తర్వాత లేచి వెళ్ళిపోతాడు నినివే పట్టణానికి. వెళ్ళి అక్కడ వారికి బోధిస్తాడు. ఏమనంటే యోనా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనములో, యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనము, నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, జాగ్రత్త సుమా, మీ పాపము బహుఘోరమైంది, దుర్గతి రాబోతుంది. అంతేకాకుండా నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. పైనుంచి కింది వరకు, గొప్పవారి నుంచి సాధారణ వ్యక్తుల వరకు పశ్చాత్తాపడ్డారు, బాధపడ్డారు, పరితాపపడ్డారు, గోనెపట్ట కట్టుకున్నారు, దుమ్ము ధూళి పూసుకున్నారు, వెళ్ళి పశ్చాత్తాపడుతూ కూర్చున్నారు. చూసారా, జరిగింది ఏంటంటే యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనములో ఈ మాట రాయబడింది. ఈ నినివే వారు తమ చెడుతనలను మానుకొనగా, వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఎందుకని? ఏదైతే చేస్తానో సంహరిస్తానో, లేకుండా చేస్తానని చెప్పినటువంటి ఆయన అయ్యో, ఆయన పరితాపం చెందాడు. అయ్యో, ఇటువంటి వాళ్ళని నేను చంపాలనుకున్నానే, సంహరించాలనుకున్నానే, లేకుండా చేయాలనుకున్నానే. అయ్యో చూడు, పశ్చాత్తాపడ్డారని చెప్పేసి ఈయన ఆ చేయవలనని తలంచినటువంటి కీడు చేయక సంతాపపడెను. అంటే ఎంత ఆనందించాడో, ఎంత సంతాపం. ఎందుకంటే వారిలో పశ్చాత్తాపం వచ్చింది, మారు మనసు కలిగింది, బుద్ధి వచ్చింది. వారు చేసినటువంటి పాడు పనులకు, అతిక్రమములకు, అక్రమాలకు వారు పెద్దవారి నుంచి చిన్నవారి వరకు, సాధారణ వ్యక్తుల వరకు అక్కడ కూర్చొని పశ్చాత్తాపడ్డారు. ఎంత ఇష్టమో దేవునికి, ఎంత ఇష్టమో నా ప్రియమైన వారలారా. చూసారా, పశ్చాత్తాపము దేవునికి చాలా ఇష్టము. రాజు మొదలుకొని పేదవాడు వరకు గోనెపట్ట కట్టుకొని ధూళి పూసుకొని అక్కడ వీధిలో కూర్చొని ప్రలాపిస్తున్నారు, ఏడుస్తున్నారు, సంతాపపడ్డారు. దేవుడు వారిని పరిహరించాడు, క్షమించాడు. ఎంత ఇష్టమో, ఎందుకంటే పశ్చాత్తాపడ్డాడు. దావీదు పశ్చాత్తాపడ్డాడు, నినివే ప్రజలు పశ్చాత్తాపడ్డారు. ఇంకా చూద్దాం కొత్త నిబంధనలో నా ప్రియమైన వారలారా, తప్పిపోయిన కుమారుడు.
మనకందరికి తెలిసిందే. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంటే ఆస్తి తీసుకున్నాడు. ఆస్తి కావాలి, వద్దురా బాబు నాకు కావాల్సిందే, వద్దురా బాబు నా వాటా నాకు కావాలి, వద్దయ్యా, సరే చివరికి ఇచ్చేసాడు. ఆస్తి ఇస్తే ఆస్తి మొత్తం తీసుకొని అమ్ముకున్నాడు. ఆ తర్వాత డబ్బు మూట కట్టుకొని పరాయి దేశం వెళ్ళాడు. సంతోషంగా అనుభవించాడు, చాలా సంతోషంగా అనుభవించి అన్నీ పోగొట్టుకున్నాడు. చివరికి ఒక యజమాని దగ్గర, ఒక ధనవంతుని దగ్గర మరి పందులు మేపడానికి, పందులు కాయడానికి ఒప్పందపడ్డాడు. అక్కడ పనిచేస్తున్నాడు. చివరికి బాధపడతాడు, పశ్చాత్తాపడతాడు. అయ్యో, నేను ఈ పరిస్థితులు ఉన్నానే, నా తండ్రి దగ్గర నేను ఎంత బాగున్నాను, ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత ఆనందంగా ఉన్నాను, నా జీవితం ఈ విధంగా భ్రష్టు అయిపోయిందేనని పశ్చాత్తాపడతాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట రాయబడింది. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని. సరిగ్గా రావలసినటువంటి మార్గానికే వచ్చాడు. దావీదేమన్నాడు? నేను పాపము చేసి తిని ఒప్పుకున్నాడండి. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఏమంటున్నాడంటే, నేను పాపము చేసి తిని, తండ్రి నీకును పరలోకమునకును విరోధముగా నేను పాపము చేసి తిని. చాలు, అయిపోయింది. పశ్చాత్తాపడ్డాడు. తండ్రి దగ్గరికి వస్తాడు, తండ్రి చేర్చుకుంటాడు. తండ్రి ఏమంటాడు? ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాను. చచ్చిపోయి బ్రతికాడయ్యా. పాపం చేత, అతిక్రమముల చేత, అన్యాయాల చేత, పనికి మాలినటువంటి క్రియల చేత చనిపోయి బ్రతికాడు ఈ కుమారుడని తండ్రి అంటాడు. పశ్చాత్తాపము. దావీదు పశ్చాత్తాపడ్డాడు. అదేవిధంగా నినివే ప్రజలు పశ్చాత్తాపడ్డారు. తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడ్డాడు. నా ప్రియమైన వారుల, పశ్చాత్తాపము దేవునికి చాలా ఇష్టము. అంతేకాకుండా పశ్చాత్తాపడడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఎంత మంచి దేవుడు అంటే, వాడు చనిపోతాడు, పాపములో చనిపోయి దిక్కుమాలిన చావు చేస్తాడు. కాబట్టి అది ఇష్టం లేదు. అందువలన అటువంటి వ్యక్తి కూడా పశ్చాత్తాపడడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఎటువంటి వ్యక్తికైనా సరే పశ్చాత్తాపడడానికి అవకాశం ఇస్తాడు. ఉదాహరణకి కయ్యను ఉన్నాడు. ఆది కాండంలో మన పితరుడు కయ్యను ఉన్నాడు. కయ్యను ఏం చేశాడంటే తమ్ముడిని చంపాడు. తమ్ముడిని చంపిన తర్వాత దుర్మార్గం, అన్యాయం, అక్రమము. దేవుడు వెంటనే సంహరించవచ్చు కదా, దేవుడు వెంటనే సంహరించవచ్చు. కానీ అట్లా సంహరించకుండా ఏమిటంటే అతను పశ్చాత్తాపడని, అయ్యో నా తమ్ముని నేను చంపానని పశ్చాత్తాపడే అవకాశం దేవుడు ఇస్తాడు. ఆది కాండము 4వ అధ్యాయము 9వ వచనములో యెహోవా ఏమనంటే, నీ తమ్ముడైన ఏబెలు ఎక్కడ ఉన్నాడని కయ్యను అడగా, నీ తమ్ముడైనటువంటి కయ్యను ఎక్కడ ఉన్నాడు? ఆ అవకాశం ఇచ్చాడు. అప్పుడు ఏమనాలి? అయ్యా నా తమ్ముని చంపాను, తప్పు చేశాను, పొరపాటు చేశాను అన్నాడా? ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. నీ తమ్ముడైన ఏబెలు ఎక్కడ ఉన్నాడని కయ్యను అడగగా ఏమనాలి సమాధానము? తప్పు చేశానయ్యా, చంపాను. కానీ ఆ మాట అనకుండా నేనెరుగను. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. అంతేకాకుండా ఇంకా ఏమంటాడు? చాలా యారోగెన్స్తో, గర్వంతో, నా తమ్మునికి నేను కావలివాడనా అంటాడు. చూసారా, దేవుడు ఎంత అవకాశం ఇచ్చాడు మార్పు చెందడానికి, ఒప్పుకోవడానికి, పశ్చాత్తాపడడానికి. పొందలేదు. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతి నుండి పుచ్చుకునేటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపించబడిన వాడవు. దేవుడు అవకాశం ఇచ్చాడు, సద్వినియోగం చేసుకోలేదు, శపించబడ్డాడు. అట్టి భూమి మీద ఉండకుండా నువ్వు శపించబడిన వాడవు. చూసారా, ఎంత ఘోర పాపాత్మునికైనా సరే మార్పు చెందడానికి, మారు మనసు పొందడానికి, పశ్చాత్తాపడడానికి అవకాశం ఇస్తాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. నా ప్రియమైన వారలారా, ఇంకొక ఉదాహరణ పాత నిబంధనలోకి వెళ్దాం. గేహాజీ, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయములో రాయబడింది. గేహాజీ వృత్తాంతము. ఆశపడ్డాడు. ఆ నయమాను మా గురువు గారికి ఎంత బహుమానాలు ఇస్తారంటే కాదని తృణీకరించి వచ్చాడు. నేను వెళ్ళి ఎందుకు ఆ బహుమానాన్ని పొందకూడదని చెప్పేసి గురువుగారు ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత, అంటే ఎలీషా గారు వచ్చిన తర్వాత తాను వెళ్తాడు. మరలా వెళ్తాడు నయమాన్ దగ్గరికి వెళ్ళి, గురువుగారికి అవసరమైంది కావాలి అని చెప్పేసి చెప్తే, ఓ అట్లనా, తీసుకోపో అని చెప్పేసి విస్తారంగా ఇస్తాడు నయమాను. ఇచ్చిన తర్వాత వాటిని తీసుకొని తిరిగి ఇంటికి వస్తాడు. ఎక్కడికి వెళ్ళాడు గేహాజీ? తెలుసు గురువుగారికి, ఎలీషా గారికి. చూస్తున్నాడు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనము. అంతటా ఎలీషా వానితో, అంటే గేహాజీతో ఏమన్నాడంటే, ఆ మనుష్యుడు రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? నువ్వు వెనక్కి వెళ్ళావు, ఆయన ఎదురొచ్చాడు, ఆయనకు ఎదురయ్యావు, దిగాడు, నేను అప్పుడు నిన్ను గమనించడానికి నా మనస్సు నీతో కూడా రాలేదా?
ద్రవ్యములను, వస్తువులను, ఒలివ చెట్లను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? ఇంత సంపాదించుకోవాలని చెప్పేసి ఆశపడ్డావే, ఇది సమయమా? అప్పుడైనా అటువంటి బాగుంది, అయ్యా తప్పు చేశాను గురువుగారు నన్ను క్షమించు, తప్పు చేశాను అన్నాడా? అనలేదు. చూసారా, దేవుడు అవకాశం ఇస్తాడు. చూసారా, చూడండి. అయితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుండా గెహాజీ లేదు అని హెచ్చరించినప్పటికీ కూడాను పశ్చాత్తాపడలేదు. తర్వాత ఏం జరిగిందో తెలుసండి. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు రోగము నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును. నీకు నీ తరువాత తరములకు సర్వకాలము అంటియుండును. చూసారా, దేవుడు అవకాశం ఇచ్చాడు పశ్చాత్తాపడడానికి, పొందలేదు పశ్చాత్తాపము, దేవుడు శపించాడు. చూసారా, ఎంతటి దుర్మార్గుడైనా పశ్చాత్తాపడతాడేమో అని అవకాశం ఇస్తాడు. పశ్చాత్తాప పడకుండా, పాపములు పడకుండా, నిర్దోషి కాకుండా ఏ పని చేసినప్పటికీ కూడా అది ఎంత మాత్రము ఫలవంతము కాదు, అది ఆశీర్వాదకరము కాదు. నిర్దోషిగా ఉండాలి, పశ్చాత్తాపడాలి, పాపములను అతిక్రమాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకోలేదు కయీను, ఒప్పుకోలేదు గెహాజీ. దేవుడు అవకాశం ఇచ్చినా కూడా అవకాశాన్ని పోగొట్టుకున్నారు. నా ప్రియమైనటువంటి వారులారా, చూసారా. తరువాత ఇంకొక మాట, ఇంకొకరు ఆకాను. ఎవరైనా ఇశ్రాయేలీలు ఎరికో పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు. దేవుడు చెప్పాడు, నాశనం చేసిరండి, దానిలో నుండి ఏ వస్తువు తీసుకొని రాకూడదు, ఏమీ ముట్టుకోకూడదు, తీసుకొని రాకూడదు శాసించాడు. దేవుడు చెప్పాడు. సరే, వెళ్ళారు. యెహోషువ నాయకత్వంలో వెళ్ళారు ఇశ్రాయేలీలు. ఎరికో పట్టణాన్ని నాశనం చేశారు, ధ్వంసం చేశారండి. అయితే యూదా గోత్రములో ఉన్నాడు ఒకడు, ఆకాను అతని పేరు. ఆకాను వెళ్ళి ఏం చేశాడంటే ఒక బంగారు కడ్డీని, ఆ వెండిని, కొన్ని వస్తువులను తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి తన గుడారములో గుంటలో పాతి పెడతాడు, మూసి పెడతాడు తెలియకుండా. తరువాత వారు మరలా ఎరికో పట్టణాన్ని నాశనం చేసిన తర్వాత హాయి పట్టణానికి వెళ్తారు. హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తే చిన్న పట్టణము, అంత గొప్ప ఎరికో పట్టణాన్ని దేవుడు ధ్వంసం చేయడానికి వారికి అవకాశం ఇచ్చాడు. హాయి పట్టణానికి వెళ్తే చిన్న పట్టణము, అది జయించవచ్చు సులభంగా. అయితే వారి చేతిలో ఓడిపోయి అవమానపడి తల వంచుకొని ఏడుస్తూ వస్తారు. దీనికి కారణం ఏమిటి అని అడిగినప్పుడు అవకాశం ఇచ్చాడు దేవుడు యెహోషువ ద్వారా. అయ్యా నేను తప్పు చేశాను ఒప్పుకుంటే బాగుండు. ఒప్పుకోలేదు. తెలిసి కూడా ఒప్పుకోలేదు. తనకు తెలుసు, అది తెలిసి చేసినటువంటి తప్పు. దేవుడు ఆజ్ఞాపించినప్పటికీ తెలిసి చేసిన తప్పు. సరే, అక్కడికి తర్వాత ఏదో తప్పు చేశారు. అప్పుడు పాపం ఉంది, జాగ్రత్త సుమా, దేవుడు హెచ్చరిస్తే ఎవరు చేశారు, ఎక్కడ చేశారని చెప్పేసి అందరినీ విచారించాడండి యెహోషువ. అన్ని గోత్రాలను పిలిపించి విచారించిన తర్వాత చీట్లు వేస్తారు. చీట్లు వేస్తే ముందు యూదా గోత్రం వచ్చింది. యూదా గోత్రంలో ఆకాను పట్టబడ్డాడు. అప్పుడు కుమారుడా నువ్వేం చేసావో చెప్పు అంటాడు. కుమారుడా నీవేం చేసావో చెప్పు, నీ పేరు వచ్చింది చీటీ వేస్తే. దేవుడు చెప్తున్నాడు నువ్వు దోషమని. మరి ఏం చెప్తావంటే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనంలో, దోపుడు సొమ్ములో ఒక మంచి చీనారు పై వస్త్రాన్ని తీసుకున్నాడట. 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొచ్చానయ్యా. మరి అడిగినప్పుడు చెప్తే బాగుండేది కదా. అడిగినప్పుడు చెప్పకుండా తర్వాత ఒప్పుకుంటాడు. ఏం ఉపయోగం అంటే సరి అయిన సమయంలో ఒప్పుకోలేదు. చూసారా, ఎరికో యుద్ధం ముగిసిన వెంటనే ఒప్పుకుంటే బాగుండేది. ఆ తర్వాత హాయి పట్టణములో ఓడిపోయి వచ్చేటప్పుడు ఒప్పుకుంటే బాగుండేది. ముందుగా అందరిని అడిగినప్పుడు ఒప్పుకుంటే బాగుండేది. చీటీ వేసిన ముందు ఒప్పుకున్నా బాగుండేది. ఒప్పుకోకుండా చీటీ ద్వారా బయటపడిన తర్వాత అప్పుడు ఒప్పుకుంటాడు. అంటే ఒప్పుకున్నాడు కానీ సరైన సమయంలో ఒప్పుకోలేదు. అందువలన ఏం చేయమంటావు ప్రభువా అని ప్రార్థన చేస్తే తీసుకొని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపండి. అప్పగించితే ఇశ్రాయేలీయులు అతన్ని రాళ్లతో కొట్టి చంపేస్తారు. చూసారా నా ప్రియమైన వారులారా, ఒప్పుకున్నాడు, తగిన సమయంలో ఒప్పుకోలేదు. ఆకానుకు సమయం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. ఆ తర్వాత గేహాజీ సమయం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. అది తప్పిపోయిన కుమారుడు సద్వినియోగం చేసుకున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, పశ్చాత్తాపము దేవునికి చాలా ఇష్టమైనది.
పశ్చాత్తాపపడకుండా ఏమి చేసినా సరే, పరిహరింపబడకుండా ఏమి చేసినా సరే, నిర్దోషి కాకుండా ఏది చేసినా సరే అది ఆశీర్వాదకరంగా ఉండదు, జీవితము ఆశీర్వదించబడదు. నా ప్రియమైనటువంటి వారలారా, దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. విందాం, గ్రహిద్దాం, ఆచరిద్దాం, అన్వయించుకుందాం, ఆశీర్వదించబడదాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, దేవా, గొప్ప తండ్రి, పశ్చాత్తాపం నీకు చాలా చాలా ఇష్టమైనదని నాయన నీ వాక్యం సెలవిస్తుందయ్యా. పశ్చాత్తాపం అంటే బోధించావు నాయన, మా పితరులను మా ఎదురుగా చూపించావు తండ్రి. మీరు నేర్పించిన పాఠమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. జీవితాలు మారాలి ప్రభువా, పశ్చాత్తాపడాలి తండ్రి, మారు మనసు పొందాలి ప్రభువా. సహాయం చేయి నాయన. మా శ్రోతలను ఒక్కసారి దర్శించు నాయన, దృష్టి ఉంచుమని మా ప్రభువా, మా దేవ, నన్ను మీరు వాడుకున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు గొప్ప నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదములు అనుగ్రహించబడనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.